హాయ్ అండి. ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ గురించి మీకు పూర్తి వివరాలు తెలియజేస్తానండి. అలాగే ఎవరైతే ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి L1 కేటగిరీలో ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ సెలెక్ట్ అయ్యారో జస్ట్ కామెంట్ అయితే చేయండి. అలాగే L2 లిస్ట్లో ఎవరికైతే పేరు వచ్చిందో వాళ్ళు కూడా కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే వాళ్ళకు ఈ అప్డేట్ అనేది చాలా యూజ్ అవుతుంది. అలాగే ఇంద్రమ్మ ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ మీకు ఏదో రకంగా మీకు ఒక చిన్న అప్డేట్ అయినా మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. రీసెంట్గా ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిందండి. సో మనకు స్టేటస్ కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలి అని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం వీడియో అయితే చేశాము. అలాగే ఎవరికైతే డౌట్ ఉన్నా కూడా జస్ట్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆధార్ నెంబర్ కానీ అలాగే మీ మొబైల్ నెంబరు మీ అప్లికేషన్ నెంబర్ అయితే తెలియజేసినట్టయితే మీరు ఏ కేటగిరీ కింద సెలెక్ట్ అయ్యారు అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు వస్తుంది. నెక్స్ట్ మనకు L1 కేటగిరీ అంటే స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని స్తోమత ఎవరైతే లేదో సో వాళ్ళను L1 కేటగిరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. వాళ్ళకి మార్చి 10 లోపు ఇళ్లను ప్రారంభించాలి అంటే ఇల్లుని కట్టాలని చెప్పేసి మన సీఎం గారు అయితే ఆదేశించడం అయితే జరిగింది. అలాగే ఎవరికైతే బేస్మెంట్ వరకు కంప్లీట్ అయి ఉంటుందో వాళ్లకు ₹1,00,000 వాళ్ళ ఖాతాలో జమ చేయాలని చెప్పేసి కూడా ఆదేశించడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకు L2 కేటగిరీ కింద చూసుకున్నట్టయితే స్థలం లేకుండా ఇల్లు లేకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు L2 కేటగిరీ కింద అయితే వస్తారండి. సో వాళ్లకు డబుల్ బెడ్రూమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనకు గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి కదా, సో ఆ ఇళ్లను వెరిఫై చేసి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఎవరైతే ఈ పథకానికి సంబంధించిన క్వాలిఫై అవుతారో వాళ్లకు ఈ పథకం ద్వారా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా గత వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగిందండి. సో ప్రస్తుతానికి దీనికి సంబంధించిన ప్రాసెస్ జరుగుతుంది. అలాగే ఉచిత ఇసుక మనకు సిమెంట్ కానీ ఐరన్ కానీ తక్కువ ధరకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.